మిత్రులారా, భారతీయ పత్రికా రంగం గురించి, ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియం టెలివిజన్ ఛానళ్ళ గురించి ఇదివరకు మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా భారతీయ మీడియా రంగం ఇవాళ ఒక పరిహాసానికి గుర్తుగా ఉన్నది. భారతీయ మీడియా రంగంలో ఏదైనా వచ్చిందంటే దాన్ని నమ్మడానికి వీల్లేదు అనే స్థితి ప్రపంచంలో అంతకంతకు పెరుగుతూ ఉన్నది. ఈ పరిస్థితి మీద ది వరల్డ్ వాండరర్స్ అనే ఒక అంతర్జాతీయ అమెరికా నుంచి నడిచే ఒక యూట్యూబ్ ఛానల్ తాజాగా ఇండియన్ మీడియా ఈజ్ ఎ జోక్, భారత ప్రచార మాధ్యమాలు ఒక పరిహాసం అని ఒక 14 నిమిషాల వీడియో చేసింది. ఈ వీడియో ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడవలసింది. వాళ్ళు ప్రారంభించడమే భారతదేశంలో 400 టెలివిజన్ ఛానళ్ళు ఉన్నాయి, కానీ నిజమైన జర్నలిజాన్ని పాటించే ఛానళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టగలిగినన్ని కూడా లేవు అని ప్రారంభించారు. ఇవాళ సామాజిక మాధ్యమాల జర్నలిజమే నిజమైన జర్నలిజంగా మారిపోతూ ఉన్నది. అది కాకుండా ప్రధాన స్రవంతి అనబడే మిగిలిన ఛానళ్ళన్నీ ప్రభుత్వ ప్రచారానికి బాకాగా మారిపోయాయి, అన్నీ బృందగానంగా మారిపోయాయి అని కూడా వాళ్ళు అన్నారు. దాంతోపాటు వాళ్ళు అసలు ఏమేమి సమస్యలు, ఎందువల్ల భారత మీడియా రంగాన్ని ఒక హాస్యాస్పద వస్తువుగా మారిపోయిందంటున్నాము అనడానికి అనేక ఉదాహరణలు ఇచ్చారు. నిజంగా ఇవాళ భారతదేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, విద్య, వైద్య, ఆరోగ్య రంగాలు, ఇటువంటి నిజమైన సమస్యల గురించి భారత మీడియాలో, ఎలక్ట్రానిక్ ఛానళ్లలో ఏమీ కనబడదు. దాని బదులు బాలీవుడ్ గురించి, మతం గురించి, మత విద్వేషాలు రెచ్చగొట్టడం గురించి మాత్రమే మీడియా ఛానళ్లలో ఇవాళ ఉంది. 15 సంవత్సరాలలో ఆహార దినుసుల ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగిపోతే దాని గురించి మీడియా పట్టించుకొని లేదు, మీడియాలో వార్త రాలేదు. నిరుద్యోగం కనీ విని ఎరగని స్థాయిలో ఉంటే నిరుద్యోగం గురించి వార్త లేదు. రైతుల ఆందోళన ఏడాది పాటు ఢిల్లీ సరిహద్దుల్లో జరిగితే ప్రధాన స్రవంతి ఛానళ్లలో దాని గురించి వార్త అయినా రాలేదు, లేదా వార్త అంటూ వస్తే వాళ్ళు దేశద్రోహులు అని చెప్పడానికి వచ్చింది. ఇది మాత్రమే కాదు, కోవిడ్ మహమ్మారి సమయంలో వేలాది లక్షలాది ప్రజలు ఆక్సిజన్ అందక మరణాల పాలవుతుంటే ఆ వాస్తవ స్థితిని చెప్పే బదులు ఛానళ్ళు ప్రభుత్వాన్ని పొగడడం ప్రారంభించాయి. లేదా భారతదేశానికి భారత్ అనే పేరుండాలా, ఇండియా అనే పేరుండాలా అని తీవ్ర చర్చ చేశాయి. ఒక బాలీవుడ్ నటీమణి ఏం మాట్లాడింది, ఏం మాట్లాడలేదు, ఒక బాలీవుడ్ నటుడి ఇంట్లో పెళ్లి ఎలా జరిగింది, ఇటువంటి అనేక చిల్లర విషయాల మీద వార్తలు వస్తున్నాయి, కానీ నిజమైన విషయాల మీద వార్తలు లేవు. 4-5 భాగాలుగా ఈ వీడియోను విభజించారు. ఒక భాగం పొలిటికల్ బయాస్ అండ్ ప్రాపగాండా. ఇవాళ భారత మీడియా అనేది రాజకీయ పక్షపాతంతో, రాజకీయ దురుద్దేశాలతో ఒక ప్రచార బాకాగా మాత్రమే మిగిలిపోయింది. అందువల్ల 180 దేశాలలో పత్రికా స్వేచ్ఛ స్థాయి ఏమిటి అని ర్యాంకులు ఇస్తే భారతదేశం 159వ స్థానంలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ కన్నా దిగువన, శ్రీలంక కన్నా దిగువన ఉంది. అందువల్లనే ఇవాళ భారత మీడియాకు స్వతంత్ర జర్నలిస్టు, స్వతంత్ర యూట్యూబర్ రవీష్ కుమార్ పెట్టిన పేరు గోధీ మీడియా అనేది ప్రచారంలోకి వచ్చింది. చాలామంది గోధీ మీడియా అనే మాటను నమ్ముతూ ఉన్నారు. అర్ణబ్ గోస్వామి, సుధీర్ చౌదరి, రూబికా లియాఖత్, అంజనా ఓం కశ్యప్, వీళ్ళ పేర్లు చెప్పి వీళ్ళ ఫోటోలు కూడా వేసి ఇటువంటి ప్రభుత్వ సమర్థకులు, ప్రభుత్వాన్ని అడ్డదిడ్డంగా సమర్థించే వాళ్ళు ప్రధాన స్రవంతి వార్తా ప్రకటనకర్తలైపోతున్నారు, సంపాదకులైపోతున్నారు, యాంకర్లు అయిపోతున్నారు. అందువలనే రాయిటర్స్ జరిపిన ఒక సర్వేలో 62% మంది వీక్షకులు తాము చూస్తున్న ఛానళ్లు రాజకీయ పక్షపాతంతో ఉన్నాయి అని ప్రకటించారు. అంటే నిష్పక్షపాతంగా వార్తలు ఇవ్వడం మాత్రమే ఏకైక ప్రమేయంగా ఉన్న ఛానళ్లు లేవు అని దేశంలో 62% మంది భావిస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి ఇంకొక వేర్వేరు ఘట్టాలుగా వాళ్ళు ఇది చూపెట్టారు. రియల్ బాసెస్ ఆఫ్ ఇండియన్ న్యూస్ ఎవరు అని మరికొన్ని ఉదాహరణలు చెప్పారు. ఇవాళ భారతీయ ఛానళ్లలో ఏదైనా ఒక ఘటన జరగగానే, ఏదైనా ఒక నేరం జరగగానే పోలీసు దర్యాప్తు కన్నా ముందే ఛానళ్ళు దాని గురించి తాము ఊహించిన సత్యాలను బయటపెట్టడం మొదలు పెడతాయి, తాము ఊహించిన అనుమానాలను రేవనెత్తుతాయి,
తాము ఎవరిని దోషులుగా చూపదలుచుకున్నారో వాళ్ళని దోషులుగా చూపుతాయి. ఇటువంటి మీడియా అత్యుత్సాహపు వైఖరి వల్ల వాళ్ళ టీఆర్పీ పెరుగుతూ ఉన్నది. అందువల్ల chaos sells better than credibility. విశ్వసనీయత కన్నా గందరగోళం సృష్టించడమే, బీభత్సం సృష్టించడమే, తప్పుడు వ్యాఖ్యానాలు చెప్పడమే అమ్మకాలకు వీలు కలుగుతుంది అని టెలివిజన్ ఛానళ్లు భావిస్తున్నాయి. ఈ అమ్మకాల మీద వాళ్ళ శ్రద్ధ ఎందుకంటే ఇవాళ మొత్తం మీడియా అంతా కూడా, మీడియాలో అత్యధిక భాగం కార్పొరేట్ కంట్రోల్లో ఉంది, కార్పొరేట్ల చేతిలో ఉంది. అదానీ, అంబానీ, టాటా ముగ్గురి ఫోటోలు వేశారు. ఈ ముగ్గురి చేతుల్లోనే భారత మీడియాలో అత్యధిక శాతం ఉంది. అందువల్ల ఈ వార్తా ఛానళ్ళు తమ పెట్టుబడిదారుల ప్రయోజనాలు దెబ్బతినేలా ఎటువంటి వార్త ప్రకటించడం లేదు. అందువల్ల న్యూస్కు, అడ్వర్టైజ్మెంట్కు, వ్యాపార ప్రకటనకు, వార్తకు మధ్య తేడా చెరిగిపోయింది. భారతదేశంలో ఇవాళ వార్తలు అనేవి లేవు, వ్యాపార ప్రకటనలు మాత్రమే ఉన్నాయి. ఎప్పుడో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా భారతదేశంలో పత్రికా రంగ నియమాలను, పత్రికా స్వేచ్ఛను నిర్దేశించే ఒక సంస్థ భారతదేశపు వార్తా సమాచార సేకరణకు, సమాచార వినిమయానికి ప్రధానమైన ప్రమాదం పెయిడ్ న్యూస్ నుంచి, అంటే డబ్బులకు వార్తలు అమ్ముకోవడం నుంచి ఉంది అని చెప్పింది. ఇవాళ పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు తమకు అనుకూలమైన వార్తలు చెప్పుకోవడం, వార్త లేకపోయినా తమకు అనుకూలమైన కథనాలు చెప్పించుకోవడం, తమకు ఎక్కడైనా విమర్శనాత్మకంగా ఉండే కథనాలు ఉంటే వాటిని తొక్కిపట్టడం, మొత్తంగా తమ ఇమేజ్ను ఉన్నదానికంటే ఎక్కువ చేసి చూపెట్టుకోవడం, ఇది ఇవాళ మీడియా బాధ్యత అయిపోయింది. అందువల్ల ఇవాళ మీడియాను చూస్తే వాట్ ఈజ్ రియల్ అండ్ వాట్ ఈజ్ పెయిడ్ అనే తేడా లేకుండా పోయింది. ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో, ఏది డబ్బులకు అమ్ముడు పోయిన జర్నలిస్టులు చెప్తున్నారో తెలియని ఒక స్థితి ఉంది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలోనూ పరిశోధనాత్మక జర్నలిజం క్షేత్ర స్థాయికి వెళ్ళి అనేక మందిని కలిసి వాస్తవాలు సేకరించి వార్తలు రాయడం అనేది రద్దయిపోయింది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఈజ్ రిప్లేస్డ్ బై డెస్క్ రిపోర్టింగ్. ఎయిర్ కండిషన్ గదుల్లో కూర్చొని అక్కడ వార్తలు వండడం, అక్కడ వార్తలు తమకు ఇష్టమైనట్టుగా, తమ యజమానులకు ఇష్టమైనట్టుగా రాయడం, లేదా ఎవరు ఈ అక్రమాలకు కారణమో వారు ఇచ్చిన ప్రెస్ స్టేట్మెంట్లను, ప్రెస్ నోట్లను యథాతథంగా వార్తలుగా చలామణి చేయడం. ఈ క్రమంలో క్షేత్ర పరిశోధన అనేది రద్దయిపోయింది. క్షేత్రానికి వెళ్ళి వాస్తవంగా ఏం జరిగింది అని కనిపెట్టి దాని మీద వార్తలు రాసే, దాని మీద కథనాలు ప్రకటించే ఛానళ్ళు ఇవాళ లేవు. స్టూడియో డిబేట్లు మాత్రమే ఉన్నాయి. ఎయిర్ కండిషన్ గదుల్లో కూర్చొని అన్వెరిఫైడ్ సోర్సెస్, ధృవీకరించని వనరుల మీద ఆధారపడి, అబద్ధాల మీద ఆధారపడి, అర్ధసత్యాల మీద ఆధారపడి చర్చోపచర్చలు చేస్తున్నారు తప్ప క్షేత్రానికి వెళ్ళి వాస్తవం ఏమిటి కనిపెట్టడం లేదు. ఈ సందర్భంలో సోషల్ మీడియా ప్రాధాన్యత పెరుగుతూ ఉన్నది. అందువల్ల సామాజిక మాధ్యమాల వైపు వీక్షకులు ఎక్కువగా వస్తున్నారు. కానీ అక్కడ కూడా విద్వేష ప్రచారం చేసే ఛానళ్ళే ఎక్కువగా ఉన్నాయి. ఈ విద్వేష ప్రచారాల గురించి మెయిన్ స్ట్రీమ్లో కానీ లేదా సామాజిక మాధ్యమాలలో కానీ వస్తున్న విద్వేషపూరిత అబద్ధ ప్రచారాల గురించి న్యూస్ లాండ్రీ అనే ఒక సంస్థ చేసిన పరిశోధనలో 1 సంవత్సరంలో 1600 తప్పుడు సమాచార ఘటనలు జరిగాయి. అక్కడ చెప్పిన సమాచారం, అక్కడ స్టూడియోలో చర్చించిన సమాచారం, అక్కడ సోషల్ మీడియాలో రాసిన, ప్రకటించిన, ప్రదర్శించిన సమాచారం తప్పు, అబద్ధం జరగలేదు. 1600 ఘటనలు జరిగాయి. అందువల్ల ఇది కేవలం మిస్ఇన్ఫర్మేషన్, తప్పుడు సమాచారం ఇవ్వడం మాత్రమే కాదు, ఇది ద్వేషాన్ని ప్రచారం చేయడం కూడా. ఆ తప్పుడు సమాచారం ద్వారా, అబద్ధాల ద్వారా ద్వేషాన్ని ప్రచారం చేయడం. మరొక వైపు బాలీవుడ్కు, సినిమా రంగానికి విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చి జిలుగు వెలుగులనే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ జిలుగు వెలుగులను ప్రచారం చేయడం ద్వారా సమాజంలో వాస్తవంగా ఉన్న సమస్యలను, దుఃఖాన్ని దాచిపెట్టదలుచుకున్నారు. షో గ్లిట్టర్ అండ్ హైడ్ గ్రీఫ్ అనేది వీళ్ళ సిద్ధాంతంగా ఉన్నది. మరొక అధ్యాయంలో యాంకర్స్ యాజ్ పర్ఫార్మర్స్ నాట్ జర్నలిస్ట్. ఇవాళ భారతదేశపు టెలివిజన్ ఛానళ్లలో యాంకర్లుగా కనబడుతున్న వాళ్ళు ఏ ఒక్కరు జర్నలిస్టులుగా లేరు, పర్ఫార్మర్స్గా, నటులుగా ఉన్నారు. వాళ్ళు నటిస్తూ ఉన్నారు, వాళ్ళు ద్వేషం నటిస్తూ ఉన్నారు, వాళ్ళు అబద్ధం నటిస్తూ ఉన్నారు, ప్రజలను
భ్రమల్లో ముంచడానికి, మాయోపాయంలో ముంచడానికి, ప్రజల మెదళ్లను విషపూరితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. జర్నలిస్టుల బాధ్యత ఎప్పుడైనా టు ఇన్ఫార్మ్, ప్రజలకు సమాచారం చేరవేయడం, ప్రజలకు సమాచారం తెలపడం, ప్రజల జ్ఞానాన్ని పెంచడం, ప్రజల అవగాహనను పెంచడం. ఇది జర్నలిస్టుల కీలకమైన బాధ్యత, టు ఇన్ఫార్మ్. కానీ ఈ డాక్యుమెంటరీలో ది వరల్డ్ వాండరర్స్ ఏమంటున్నారంటే, భారతదేశపు టెలివిజన్ జర్నలిస్టులు ఇవాళ బాధ్యత నాట్ టు ఇన్ఫార్మ్ అనుకుంటున్నారు, బట్ టు పెర్ఫార్మ్ అనుకుంటున్నారు. ఒక ప్రదర్శన ఇవ్వాలి, ఒక నటన చేయాలి, దాని ద్వారా ప్రజలను ఆకర్షించాలి. 2023లో ఈ ప్రదర్శన క్రమంలో యాంకర్లు ఎవరో 3 4 నిపుణులు అని పిలుస్తారు, వాళ్ళతో చర్చ అంటారు. కానీ నిపుణులను ఏమీ మాట్లాడనివ్వకుండా తామే మాట్లాడే, తామే తమ ఎజెండాను సెట్ చేసే ఒక పని చేస్తున్నారు. 2023లో న్యూస్ లాండ్రీ ఒక సర్వే చేసింది, ఒక పరిశోధన చేసింది. ఆ పరిశోధనలో రాత్రి 9 గంటలకు నడిచే 1 గంట కార్యక్రమంలో యాంకర్గా ఉండే వ్యక్తి కేవలం చర్చకు సౌలభ్యం కల్పించాలి. కానీ యాంకర్ 42 నిమిషాలు మాట్లాడాడు. 18 నిమిషాలు మాత్రమే మిగిలిన 4 నిపుణులకు, కోట్ అన్ కోట్ నిపుణులకు ఇచ్చాడు. ఈ రకంగా భారత టెలివిజన్ ఛానళ్ళు మౌలికమైన జర్నలిజం బాధ్యతను తప్పించుకుంటున్నాయి. ఎందుకు తప్పించుకుంటున్నాయి అని కూడా ఒక కారణం చెప్పారు. ఫియర్, సెన్సార్షిప్ అండ్ ద డెత్ ఆఫ్ ఫ్రీ స్పీచ్. భారతదేశంలో ఇవాళ జర్నలిస్టులు భయం పడగ నీడన బతుకుతున్నారు, లేదా సెన్సార్షిప్ కింద బతుకుతున్నారు, లేదా భావ ప్రకటన స్వేచ్ఛ మరణించిన స్థితిలో బతుకుతున్నారు. అందువల్ల ఇది నాట్ జస్ట్ బ్యాడ్ జర్నలిజం, ఇది కేవలం చెడ్డ జర్నలిజం కనుకనే మాత్రమే ఖండించడం లేదు, బట్ ఇట్ ఈస్ డెత్ ఆఫ్ అకౌంటబిలిటీ. జవాబుదారీతనం హత్య చేయబడుతూ ఉన్నది రోజు రోజు టెలివిజన్ ఛానళ్లలో. ఈ వాస్తవాన్ని అన్నీ చెప్పి చివరికి ఇది ఆశావాదంతోనే ఈ డాక్యుమెంటరీ ముగిశారు. అయితే ఆన్లైన్ ఛానల్స్ ఉన్నాయి, స్వతంత్ర జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ వార్తలు ఆవిర్భవిస్తున్నాయో, ఎక్కడ వార్తలు పుడుతున్నాయో అక్కడికి వెళ్తున్నారు, వార్తలు ప్రకటిస్తూ ఉన్నారు. ట్రూత్ కుడ్ సర్వైవ్ అవుట్ సైడ్ ద స్టూడియో అని చూపెడుతున్నారు. సత్యం బతికే ఉంటుంది, బతికి ఉంది, అది స్టూడియోల బయట ఉంది. స్టూడియోలు చచ్చిపోయాయి, స్టూడియోలు సామాజిక సేవలో లేవు, సామాజిక ద్రోహం చేస్తూ ఉన్నాయి. ఇది ఈ వీడియో పూర్తి పాఠం 14 నిమిషాల 21 సెకండ్లు. ఇది వీలైతే చూడండి.